హలో సిస్టర్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈ వీడియోలో వచ్చేసి ఫస్ట్లో నేను మీషోలో ఇలా వర్క్ బ్లౌజెస్ పీసెస్ చూపించినప్పుడు అక్క వర్క్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది చెప్పండి అని అన్నారు. సో ఈ వీడియోలో మొత్తం కూడా నేను కటింగ్ ఎలా చేసుకోవాలి, కటింగ్ నార్మల్గా మెజర్మెంట్స్ ప్రకారమే కట్ చేస్తాం, బట్ ఎక్కడ కటింగ్ ఆపాలి, అలాగే ఈ ఏదైతే మెయిన్ ఫ్యాబ్రిక్ వర్క్ది ఉందో దాన్ని ఎలా కట్ చేసుకోవాలి అండ్ స్టిచ్చింగ్ దగ్గరకు వచ్చేలోపు ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది మాత్రమే చెప్తాను. అండ్ బ్లౌజ్ మొత్తం ఏం చెప్పనండి, లైక్ ఎలాగా అంటే ఫ్రంట్లో షేప్స్ ఎలా ఇవ్వాలి ఇట్లాంటివి ఏం చెప్పను. జస్ట్ వర్క్ మనం ఎలా యూస్ చేసుకోవాలి అనేది మాత్రమే ఉంటుంది. ఎనీవే, వెల్కమ్ టు అవర్ ఛానల్ జిఎస్ఎం పిల్ల. సో మొత్తం వీడియో చూసిన తర్వాత మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. ఫస్ట్ లైనింగ్ విషయానికి వస్తే మర్చిపోయా, నేను ఫ్రంట్ హుక్ జాకెట్ మొత్తం వీడియో అంతా పెట్టాను. అంటే ఆది జాకెట్ ప్రకారం ఎలా కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది, అలాగే ఫ్రంట్ పార్ట్ ఒక వీడియో, మొత్తం జాయింట్ ఒక వీడియో అని 3 వీడియోలు పెట్టాను. అండ్ అవన్నీ కూడా వీడియో లాస్ట్లో మీకు కనబడేలాగా పెడతాను, అలాగే ఐకార్డ్స్లో కూడా ఇస్తాను, చూసుకోండి. బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ కోసం ఒక ప్లేలిస్ట్ కూడా పెట్టేశాను, కావాలంటే చెక్ చేసుకోండి. అండ్ ఇప్పుడు ఈ బ్లౌజ్ కటింగ్ వచ్చేసరికి నేను మెజర్మెంట్స్ ప్రకారం పెడుతున్నాను. అయితే ఇది నేను బయట వాళ్ళకి చెప్పమంటే చెప్పలేనబ్బా, నేనైతే డైరెక్ట్ కుట్టేసుకుంటాను. మెజర్మెంట్స్ ప్రకారం నాకు ఫ్రంట్ హుక్ జాకెట్ పెట్టడం అసలు రానే రాదు. మీరు ఏమైనా అనుకోండి, ఎందుకంటే నేను ఎవరి దగ్గర నేర్చుకోలేదు కాబట్టి. సో నార్మల్గా కట్ చేసా డ్రెస్ లాగా. పొడవు అదంతా అనవసరం అండి, ఎందుకంటే నేను ఇక్కడ మెయిన్గా ఎంబ్రాయిడరీ వర్క్ని ఎలా మెయింటైన్ చేయాలి అనే విషయం మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో బ్యాక్ మనం కట్ చేసుకునేటప్పుడు నెక్ తప్ప మిగతాదంతా కూడా మన మెజర్మెంట్స్ ప్రకారమే కట్ చేసుకుంటాం. బ్యాక్ది జాకెట్లో బ్యాక్ది, ఎందుకంటే ఇది కుట్టేటప్పుడు మాత్రమే మనం వర్క్ని బేస్ చేసుకొని కుడతామన్నమాట. దానికి కూడా ఒక చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది, అది చెప్తాను. అండ్ హ్యాండ్స్ వచ్చేసరికి మన హ్యాండ్ పొడవు ఎంతైతే ఉంటుందో దానికి ఏదైతే ఉంటుందో దానికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా. ఆ 1 ఇంచ్ కూడా ఎలాగా, కింద ఒక 1/2 ఇంచు పైన ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. అంతేకాని కిందే మొత్తం 1 ఇంచ్ పెట్టుకోకూడదు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. కింద ఒక 1/2 ఇంచ్ పైన ఒక 1/2 ఇంచ్ మెజర్మెంట్స్ పెట్టుకొని, ఎక్కువ పెట్టుకొని, అది ఖర్చులోకి పోవాలి కాబట్టి ఇంకా కట్ చేసుకోండి. లేదు 1/2 ఇంచే ఎందుకు 1 ఇంచ్ పెట్టుకుంటామని పెట్టుకోండి, నో ప్రాబ్లం. మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత అయినా కట్ చేసుకోవచ్చు. సో మెజర్మెంట్స్ ప్రకారం అయిపోయింది. అండ్ ఖర్చు వైపు ఒకవేళ మీరు డౌన్ తీసుకోవాలి అనుకుంటే మొత్తం పొడవు మీద ఖర్చు వైపు ఒక 3 ఇంచెస్ కిందకి పెట్టుకొని హ్యాండ్ కటింగ్ అనేది చేసుకోండి, అంతే నాకు తెలిసింది. అండ్ ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి మీరు బ్యాక్ పార్ట్ పెట్టుకొని దాన్ని బేస్ చేసుకొని ఫ్రంట్ నెక్ యూస్ చేస్తారు కదా, అలాగే కట్ చేసుకోండి. కానీ నెక్ దగ్గర మాత్రం కట్ చేయొద్దు. బ్యాక్ దానికి ఫ్రంట్ దానికి నెక్ వైపు మాత్రం కట్ చేయొద్దు. మిగతాదంతా కూడా యాజ్ యూజువల్గా మీకు మీ మెజర్మెంట్స్ ప్రకారమే కట్ చేసేసుకోండి. ఈ నెక్ మాత్రం మనకి ఆల్రెడీ ఒక వర్క్ ఇచ్చారు కాబట్టి ఆ వర్క్ని బేస్ చేసుకొని మనం నెక్ కుట్టుకోవాలి తప్ప మన మెజర్మెంట్స్ ప్రకారం నెక్ కుట్టకూడదు. ఆ మెజర్మెంట్ కూడా ఎలా ఫాలో అవ్వాలి అనేది నేను చెప్తాను. సో లైనింగ్కి ఇది కట్ చేయకూడదు అని చెప్పడం కోసం నేను చెప్పానన్నమాట. ఐ హోప్ మీకు బ్లౌజ్ కటింగ్ వచ్చు అనుకుంటున్నా. ఇఫ్ రాకపోతే కనుక మీరు వీడియో నేను ఆల్రెడీ పెట్టాను, మీరు చూసుకోవచ్చు. సో మొత్తం కట్ చేసేసాను. అండ్ ఇక్కడ బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు మనకి హుక్ వైపు మనకి క్రాస్ రావడం కొంచెం ఇంపార్టెంట్. అండ్ ఫ్రంట్ పార్ట్లో సంక డీప్ తీసుకోవడం కూడా ఇంపార్టెంట్. ఇంకా మెయిన్ మనకి జాకెట్ అదే బ్లౌజ్ ఉంది కదా ఎంబ్రాయిడరీది, అది నేను పాట్ నెక్ తీసుకున్నాను. రౌండ్ నెక్ అయినా పాట్ నెక్ అయినా మనకి నెక్ ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి అనేది ఒక చిన్న టిప్ ఉంది అక్కడ, అది చెప్తాను. ఆ తర్వాత మీరు మిగతావన్నీ కూడా కామనే. సో ఫస్ట్ మనకి ఉన్న ఈ బ్లౌజ్ పీస్ వచ్చేసి దీనికి అండ్ మీషో వర్క్ బ్లౌజ్కి అయితే మాత్రం ఖచ్చితంగా ఫ్రంట్ పార్ట్లో అతుకులు పడతాయండి. అది కూడా ఎలాగంటే షేప్స్ దగ్గర పడతాయి, అది చూసుకోండి. అండ్ ఇది వచ్చేసి సో ఫస్ట్ మనం నెక్కి మిడిల్లో కరెక్ట్గా మిడిల్ పార్ట్ తీసుకోవాలి. ఇలా 2 ఫోల్డ్స్ వేసుకోవాలి. 2 ఫోల్డ్స్ వేసుకున్న తర్వాత మనం లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, ఆ లైనింగ్ తీసుకొని డైరెక్ట్గా దాని పొడవుకు పెట్టేసి కట్ చేయకూడదు. మనకి మెయిన్ ఇక్కడ లైనింగ్ ఫ్యాబ్రిక్కి మెజర్మెంట్స్ చూసుకోవాలి. వీపు ఫస్ట్ థింగ్, వీపు ఎలా ఉంది,
వీపు పొడవు ఎంత అనేది చూసుకోండి. అది కూడా వర్క్ దాని మీద చూసుకోండి. వీపు పొడవు ఎంత, దానికి ఖర్చు ఎంత పెట్టుకోవాలి అనేది చూసుకోండి. నా వీపు వచ్చేసి 4 ఇంచెస్. ఆ 4 ఇంచెస్ పెట్టి దానికి చూడండి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను. అండ్ మనం స్టిచ్ చేసుకున్న తరువాత నెక్ కట్ చేసుకుంటాం, లోపల నెక్ పార్ట్. సో దాన్ని ఇప్పుడు కట్ చేయక్కర్లేదు. అండ్ ఏదైతే కింద మార్జిన్ పెట్టానో దాని దగ్గరికి కరెక్ట్గా పెట్టుకోండి. అండ్ దెన్ పైన వైపు ఒకవేళ మనకి వర్క్ అనేది ఎక్కువ వచ్చిందనుకోండి కట్ చేసుకోవచ్చు. కొంచెం తక్కువ వచ్చిందనుకోండి అప్పుడు మళ్ళీ మనం నెక్ మనకి వీపు పెరిగిద్ది అనమాట. ఒకవేళ వర్క్ తక్కువ వస్తే వీపు వైపు మనం ఎక్కువ పెట్టుకోవాల్సి వస్తుంది. అర్థమైందా? వీపు ఎక్కువ వచ్చిద్ది అనమాట. మోస్ట్లీ అలాగేం రాదు, నెక్ సరిపోతుంది. అండ్ పెట్టుకున్న తర్వాత యాజ్ ఇట్ ఈజ్గా లైనింగ్ ఎలాగైతే ఉందో అలాగా కట్ చేసేసుకోండి, అంతే, సింపుల్. కానీ మనం వీపు పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ వర్క్ పొడవు, నెక్ డీప్ అనేది తక్కువ వచ్చిందనుకోండి ఒక్కొక్కసారి పైన నెక్ దగ్గర ఏదైతే వర్క్ స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి పెట్టుకొని బ్లౌజ్ ఎంతైతే ఉందో అంత పెట్టుకున్నాం అనుకోండి వీపు ఎక్కువ వస్తుంది, అంతే, ఏం లేదు అక్కడ. సో మొత్తం పెట్టేసాను. అండ్ ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి, మనకి ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చినప్పుడు ఇట్లా బ్యాక్లో అంతా కూడా ఈ పేపర్ ఉంటుంది, అదంతా కూడా గీకేసి మొత్తం పీకాలన్నమాట. సో నేను నెక్ది పీకేసాను, ఈ హ్యాండ్స్ ఉంది ఆ తర్వాత తీసేస్తాను. సో ఇదంతా తీసేసుకోవాలి, లేకపోతే వాష్ పడిన తర్వాత కొంచెం మొత్తం లోపల కొవ్వు అయిపోయింది, తీసుకోవాలి, అది మర్చిపోవద్దు. మీషో ఫ్యాబ్రిక్ అయినా వచ్చిద్దమ్మా. అండ్ ఆ తర్వాత ఫ్రంట్ నెక్కి వచ్చేసరికి మనకి మీరు మీషో ఫ్యాబ్రికే తీసుకుంటున్నారు అనుకోండి, సపోజ్ మీకు ఇలాగ ఫోల్డ్ చేసుకున్నప్పుడు మేబీ రాదు అది. సో అందుకని చెప్పి మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఫ్రంట్ నెక్ వైపు వేసుకోండి. ఫ్రంట్ అంటే ఆల్రెడీ వర్క్ వచ్చింది చూడండి, ఆ నెక్ సపరేట్గా ఒకటే అయినా కట్ చేసుకోండి, నో ప్రాబ్లం. సో ఇలా కట్ చేసుకునేటప్పుడు ఇక్కడ ఇంకొకటి ఉంది, మళ్ళీ మనం ఇక్కడ మెజర్మెంట్ చూసుకోవాలి, నెక్ డీప్ చూసుకోవాలి, క్లాత్ అతుకులు పడుతుందా లేదా అనేది. ఫ్రంట్ నెక్ దగ్గర చాలా ఇబ్బంది అవుతుంది, మీషో ఫ్యాబ్రిక్ అయితే ఇంకా ఇబ్బంది అవుతుంది. అందుకే సో నేను అది తర్వాత ఇంకో వీడియో చేస్తానులే, ఫ్రంట్ నెక్ ఎలా కట్ చేసుకోవాలని. ఇందులో అయితే సో మనం మొత్తం నా మెజర్మెంట్స్ ప్రకారం పెట్టుకున్నది ఉంది. ఫ్రంట్ నెక్ది కూడా 2 లేయర్స్ వేసే ఉంది ఆల్రెడీ. సో దీనికి ఏంటంటే ఫస్ట్ నా నెక్ డీప్ ఎంత అనేది చూసుకున్నాను, మెజర్మెంట్ 6 ఇంచెస్. 6 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ అనేది పెట్టాను అనమాట. అండ్ ఈ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు కూడా నెక్ దగ్గర కట్ చేయకపోయినా పర్వాలేదు, నెక్ ఫస్ట్ స్టిచ్ చేసేసి తర్వాత మిగతాది ఆ నెక్ లైన్ ఉంది కదా అటు పక్కది తర్వాత కట్ చేసుకోవచ్చు. లేదు ముందే కట్ చేయాలి అంటే మాత్రం నెక్ లైన్ వచ్చింది కదా వర్క్ది, ఇప్పుడు మనకు ఎలాగో ఆది బ్లౌజ్ ప్రకారం ఒక కటింగ్ పీస్ ఉంది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని కట్ చేస్తాము. కానీ నెక్ వైపు కరెక్ట్గా కట్ చేసుకుందాము ముందే అనుకుంటే కనుక నెక్ లైన్ ఉంది కదా దానికి ఒక 1/2 ఇంచు ముందుకి ఇలాగ మార్క్ చేసుకొని నెక్ అనేది కట్ చేసుకోండి. అప్పుడు మనం కుట్టుకునేటప్పుడు ఆ నెక్ లైన్కి పక్కనే ఉండేటట్టుగా స్టిచ్ అనేది వేసుకోవచ్చు. అందుకే కట్ చేసుకోకుండా ఉండండి అని చెప్పేది. అండ్ ఫ్రంట్ నెక్ ఒక్కొక్కసారి డీప్ అనేది ఎక్కువ ఇస్తుంటారు, అందుకనే నెక్ డీప్ అనేది మెజర్ చేసుకొని కట్ చేసుకోండి అనేది. ఏముంది ఆల్రెడీ మనకి ఆది బ్లౌజ్ది మనము ఒకటి కట్ చేసుకున్నాం కదా లైనింగ్, దాన్ని బేస్ చేసుకొని మిగతా అదంతా కట్ చేస్తాము. అండ్ నేను ఇక్కడ ఆల్రెడీ ఫ్రంట్ సంకకి డీప్ తీసేసాను, ఇప్పుడు తీసేదేం లేదు, లైనింగ్ పార్ట్ తీసాను కాబట్టి ఆటోమేటిక్గా నేను మొత్తం కట్ చేసేస్తున్నాను. అండ్ ఇంకో విషయం, నేను ఈ ఫ్యాబ్రిక్ ఏదైతే వర్క్ బ్లౌజ్ ఉందో నేను సంక్రాంతి కోసం తీసుకున్నాను. ఇది కలర్ఫుల్ వర్క్స్ బై శ్రీ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుండి. వాళ్ళ దగ్గర పీసెస్ ఒరిజినల్ పీసెస్ ఉంటాయి. అండ్ మనకి కావాల్సినంత కొంచెం మనం బొద్దుగా ఉన్నా సరే క్లాత్ అనేది సరిపోతుంది. ఎందుకు అంటే 1 మీటర్ మీద ఇంకా అంటే 25 ఇంచెస్ ఎక్స్ట్రా ఉంటుంది అన్నమాట. అందుకని మామూలుగా నార్మల్ సైజెస్ అయితే అసలు అతుకులే పడవు. ఒకవేళ బిగ్గర్ సైజ్ అయినా సరే మనకి క్లాత్ ఉంటుంది, అతుకులు పడినా పట్టుకోవడానికి క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉండిద్ది అనమాట. అందుకని చెప్పాను. వాళ్ళ నెంబర్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇఫ్ ఎవరికైనా కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఇక్కడ వచ్చేసి మొత్తం దేనికి దానికి ఫస్ట్ ఎట్లా కుట్టుకోవాలి అంటే వర్క్ ఉంది కదా దానికి కిందకి వర్క్ ఏదైతే ఉందో దాని మీదకి లైనింగ్ పెట్టేసి
కుట్టుకోవాలి. అండ్ ఫ్రంట్ షేప్లు కుట్టుకునేటప్పుడు ఎదురెదురుగా ముందే పెట్టుకొని ఎలా ఉండిద్ది ఏది ఎటు అనేది చూసుకొని అడ్జస్ట్ చేసుకొని పెట్టుకొని తర్వాత కుట్టుకోండి. లేదంటే 2 షేప్లు ఒకే వైపు కుడతా ఉంటారు. అంటే ఫస్ట్‌లో స్టార్టింగ్‌లో అట్లాగే అయ్యేది నాకు, అందుకని చెప్పా. అండ్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు హ్యాండ్స్‌కు విషయానికి వస్తే నేను ఇందాక చెప్పినట్టుగానే ఇందాక చెప్పేసాను ఆల్రెడీ, ఒక 1 ఇంచ్, హాఫ్ ఇంచ్ కింద, హాఫ్ ఇంచ్ పైన ఎక్స్ట్రా కట్ చేసుకోమని. సో ఇప్పుడు అవసరం లేదు, ఆల్రెడీ మనం లైనింగ్ పార్ట్ కట్ చేసాం కదా. కాకపోతే ఈ హ్యాండ్ మనకి క్లాత్ అటు ఇటు ఖర్చు ఎంత ఉంది అనేది పక్కన పెడితే వర్క్ ఏదైతే ఉందో అది మనకి మెయిన్ ఇంపార్టెంట్. వర్క్ వచ్చిన ఇది దాన్ని హాఫ్కి, కరెక్ట్గా హాఫ్కి ఫోల్డ్ చేసుకొని ఇట్లా మడత పెట్టేసుకోండి. 2 ఫోల్డ్స్ అవుతాయి కదా, 2 ఫోల్డ్స్లో ఉంది ఇప్పుడు ఈ క్లాత్. సో దానికి వర్క్ ఏదైతే ఉందో లైన్, దానికి ఒక హాఫ్ ఇంచ్ కింద మార్క్ చేసుకున్నాను. ఆ మార్కింగ్ దగ్గర నుంచి పైన లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది పెట్టాను. అండ్ పెట్టిన తర్వాత కూడా పక్కన క్లాత్ ఉంది చూడండి, ఆ క్లాత్ని అలాగే ఉంచండి. అండ్ లైనింగ్ పార్ట్ ఏదైతే ఉందో దాని ప్రకారమే కట్ అయితే చేసుకుంటున్నాను. అండ్ పక్కన ఖర్చు వైపు క్లాత్ ఉంది కదా, దాన్ని అలాగే ఉంచండి. కిందన కట్ చేసుకోండి, కానీ పైన వైపు ఉంది చూడండి, ఆ క్రాస్ వచ్చింది సంక వైపు మనం అతుకేసేది, అక్కడ మాత్రం ఎక్స్ట్రా ఏదన్నా ఫ్యాబ్రిక్ ఉన్నా సరే మెయిన్ ఫ్యాబ్రిక్ది ఉంచండి అలాగే. మీరు సన్నటోళ్ళు అయితే ఉంచుకోకపోయినా పర్లేదు, కానీ ఇది కొంచెం బొద్దుగా ఉండేవాళ్ళనుకోండి, క్లాత్ ఉంటే ఉంచేసుకోండి, ఎందుకంటే అతుకులు పడే అవకాశం ఉండిద్ది. లేదు అంటే ఇంకా మనం తప్పదు, అతుకేసుకోవాలి. క్లాత్ ఉన్నప్పుడు ఎందుకు ముందే కట్ చేసుకోవడం అని నా ఉద్దేశం, అంతే. అండ్ ఇక్కడ చూడండి కొంచెం కట్లో ఉంది కదా, ఆ కట్ నా వరకు అయితే నా వచ్చిన హ్యాండ్ సరిపోతుంది. సో ఆ కట్లోకే వెళ్ళిందనమాట నేను పెట్టిన లైనింగ్ కూడా. బట్ నేను కుట్టినప్పటికీ నేనేమి అతుకులు వేయాల్సిన అవసరం లేదు, సరిపోయింది. అందుకని నేను కట్ చేసుకుంటాను అనమాట. ఎందుకంటే మనకి సంక దగ్గర ఏదైతే మెయిన్ బాడీ పార్ట్ ఉంటుందో దానికి హ్యాండ్ యాడ్ చేసేటప్పుడు సంక దగ్గర క్రాస్ ఉంది కదా, అది యాడ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి తక్కువ క్లాత్ ఉండిద్ది అనమాట. అందుకని నేను ఎక్స్ట్రా ఉన్నా సరే దాన్ని పెట్టుకోండి, ఖర్చు కిందకు ఉండిద్ది అని చెప్పేది. ఓకే, అది విషయం. దీని ప్రకారం ఇప్పుడు హ్యాండ్స్ అనేది స్టిచ్ చేసుకోవడమే. ఇప్పుడు నేను చెప్తున్నానండి, కటింగ్ అంతా అయిపోయింది కదా. సో మిగతా వాటిల్లో నేను ఆ పీసెస్ అన్నిటిలో కూడా షేప్ పట్టీలు ఉంటాయి కదా, అవి హుక్స్లు పట్టీకి కావాలి కదా, వాటిని తీసేసుకుంటాను. మిగిలిన ఫ్యాబ్రిక్ చూసారా ఎంత ఉందో. అండ్ ఇక్కడికి వచ్చేసరికి బ్యాక్ పార్ట్ కుట్టేటప్పుడు ఒక చిన్న అడ్జస్ట్మెంట్ ఉండిద్ది, అది కూడా నెక్ దగ్గర. ఈ నెక్ దగ్గరికి వచ్చేసరికి మనకి లైనింగ్ పార్ట్కి అడ్జస్ట్మెంట్ ఉండదు. సరే, లైనింగ్ పార్ట్కైనా మెయిన్ ఫ్యాబ్రిక్ అయినా సరే అడ్జస్ట్మెంట్ ఎక్కడ ఉండిద్ది అంటే ఫస్ట్ మన నెక్ విత్ అనేది చూసుకోవాలి. నెక్ విత్, నాకు ఈ నెక్ విత్ని హాఫ్కి ఫోల్డ్ చేశాను. ఫోల్డ్ చేసిన తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్ మనకి ఇక్కడ చూడండి షోల్డర్ దగ్గరేమో కరెక్ట్గానే ఉంటుంది మనం కట్ చేసుకున్నది. బట్ నెక్ విత్కి వచ్చేసరికి మనది సపోజ్ మనం 2.5 ఇంచ్ పెట్టుకుంటా ఉండొచ్చు, లేదంటే 3 ఇంచెస్ పెట్టుకుంటా ఉండొచ్చు. ఒక్కోసారి వెడల్పు ఎక్కువ వస్తుంది, ఒక్కోసారి వెడల్పు తక్కువ వస్తుంది నెక్ విత్ అనేది. సో ఎక్కువ వస్తే ఏం చేయాలి అంటే క్రాస్గా ఒక కుట్ అనేది వేసుకోవాల్సి వస్తుంది కొంచెం దగ్గర చేసుకోవడానికి. తక్కువ వస్తే ఇబ్బంది ఏం లేదు, దాన్ని ఇంకేం చేయలేము, నెక్ ఓపెన్ చేసుకుంటాం కాబట్టి ఆటోమేటిక్గా సరిపోయిద్ది. కానీ నెక్ విత్ ఎక్కువ వస్తే ఇప్పుడు చూడండి, నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద కరెక్ట్గా సంక పార్ట్ దగ్గరకు పెట్టేసా. ఏదైతే ఆర్మ్ వైపు ఉందో దానికి పెట్టేస్తే అటువైపు ఏది నెక్ లోపలికి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఏది మడత పెట్టిన తర్వాత హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా కనిపిస్తుంది చూడండి, ఆ మార్జిన్ అనేది ఎక్స్ట్రా కనిపిస్తుంది కదా. సో దానికి ఒక మార్క్ ఇచ్చుకొని కొంచెం దూరం, ఎంత జస్ట్ కొంచెం దూరం మనం టక్స్ కోసం వేస్తాం చూడండి, క్రాస్గా కింద టక్స్ కోసం వేస్తాం కదా క్రాస్గా, అలాగా అక్కడ మీరు లోపలికైనా వేసుకోండి బయటకైనా వేసుకోండి, ఎటు వేసినా ఇబ్బంది లేదు. అండ్ వేసిన దాన్ని ఎలాగో కట్ చేసేస్తాం. బట్ ఇదెందుకు అంటే నెక్ని కరెక్ట్గా మన మెజర్మెంట్స్ ప్రకారం రావడం కోసం ఆ కుట్టు కూడా వస్తుంది అనమాట. లేదు అంటే డైరెక్ట్గా దాని ప్రకారం పెట్టుకున్నాం అనుకోండి నెక్ బాగా వెడల్పు అయిపోయిద్ది మనకి. అందుకని చెప్పి ఇక్కడ కొంచెం క్రాస్ అంటే మన నెక్ లైన్ కంటే కూడా ఎక్కువ ఉంది నాకు, అందుకని దాన్ని
కొంచెం ఇలాగా టక్స్ లాగా వేసుకొని ఆ క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటున్నాను. దీనివల్ల ఏమవుతుంది అంటే నెక్ విడ్త్ అనేది అది కుట్టిన తర్వాత కొంచెం మనం పక్కకు తీసామనుకోండి, మన నెక్ విడ్త్ ఎంతైతే వస్తుందో అంత వస్తుందన్నమాట. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇఫ్ అర్థం కాకపోతే ఎందుకు అనేది నాకు మళ్ళీ చెప్పండి. మీకు వచ్చిన డౌట్ని చెప్పండి, కామెంట్స్లో చెప్పేస్తా. లేదండి, ఇఫ్ నెక్ విడ్త్ ఎక్కువ వస్తే దాన్ని తగ్గించుకోవడం కోసం ఇలా కుట్టు వేస్తాము అంతే. మొత్తం వేసిన తర్వాత ఇప్పుడు దీని మీదకి ఏదైతే మెయిన్ ఫ్యాబ్రిక్ ఉందో దాని మీదకి మన లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టేసి నెక్ లైన్ చూసారా, సిల్వర్ కలర్లో లైన్ ఉంది కదా ఒక లైన్, ఆ లైన్కి పక్కనే రావాలి. ఎంత పక్కన అంటే దాని పక్కనే రావాలి. అండ్ అది కుట్టేటప్పుడు మనం చూసుకొని లైనింగ్ ఫ్యాబ్రిక్ దాని మీద పెట్టినా సరే మనకి టచ్ అవుతుంది. కుట్టే వాళ్ళకి అర్థమైద్ది ఎలా కుట్టాలి, ఎక్కడ కుట్టాలి అనేది. సో ఏదైతే లైన్ వచ్చిందో దానికి పక్కనంటే అసలు ఇంచు కూడా గ్యాప్ లేకుండా దాని పక్కనే కుట్టుపడాలి. ఇఫ్ అలా కుట్టుపడకపోతే ఏమైందంటే మనం ఈ క్లాత్ని పక్కకి తిప్పినప్పుడు ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది కనబడుద్ది. అలా కనబడకూడదు. లైన్ కుట్టే ముందు ఏం చేయాలి అంటే కరెక్ట్గా మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని కలుపుకుంటూ మిడిల్లో కరెక్ట్గా నెక్కి మిడిల్లో ఒక కుట్టు అనేది నెక్ లైన్ ఉంది చూడండి, కింద వీపు దగ్గరికి నెక్ లైన్ ఒకటి వచ్చింది కదా, దాని వరకు దగ్గరికి దాని పక్కన వరకు అది స్టార్ట్ అయ్యింది కదా నెక్ లైన్, అక్కడి వరకు కూడా స్ట్రైట్గా ఒక కుట్టు వేసుకోండి. ఇలా ఎందుకు కుట్టు వేసుకోవాలి అంటే మనకి అటు ఇటు మనకి ఇబ్బంది లేకుండా క్లాతులు జరగకుండా ఉంటాయి. ఇది ఈ టిప్ అనేది దీనికే కాదు, వేరే బ్లౌజెస్కైనా సరే మీరు నెక్ లైన్ అటు ఇటు జరుగుతుంది అని అనుకున్నప్పుడు ఇట్లా స్టిచ్ వేసుకోవచ్చు మిడిల్లో. ఓకే, ఇట్లా వేసుకున్న తర్వాత మనం కొంచెం పాదం పైకి ఎత్తేసి సూదిని కిందకి దించి ఆ తర్వాత క్లాత్ని తిప్పుకొని అక్కడి నుంచే ఒకవైపు నెక్ని మొత్తం కూడా ఏదైతే మనకి నెక్ లైన్ ఉందో దాని పక్కన నుంచి కుట్టు అనేది వేసుకుంటూ రండి. అసలు మనకి క్లాత్ని ఇది తిరగదిప్పేయాలి కదా, సో క్లాత్ని మనం అటువైపుకు తిప్పినప్పుడు కొంచెం కూడా మళ్ళీ ప్లెయిన్ క్లాత్ కనబడకూడదు. నెక్ లైన్ ఏదైతే ఉందో అదే హైలైట్ అవ్వాలి, అదే చివర్లో ఉండాలి. అలా కుట్టుకోవాలి. సో మొత్తం ఒకవైపుని స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక వైపు ఓపెన్ చేసుకొని మళ్ళీ ఇంకొక వైపు కూడా కుట్టాలి కదా నెక్ లైన్, కుడితే సరిపోయిద్ది అనమాట. సో ఇలా మధ్యలో స్టిచ్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి క్లాత్ అనేది అటు ఇటు జరగకుండా ఉండిద్ది. అండ్ మనం కుట్టే నెక్ లైన్ ఏదైతే ఉందో అది కరెక్ట్గా పడిద్ది. సపోర్ట్ కోసం అనమాట, క్లాత్ జరగకుండా ఉండాలి అని. నెక్ లైన్ మొత్తం కుట్టాను కదా, ఒకసారి పక్కకి తిప్పి చూపిస్తాను చూడండి. అండ్ చూడండి, నేను ఎక్కడ క్లాత్ అనేది ఎక్స్ట్రా అటు ఇటు జరగలేదన్నమాట. అండ్ పక్కనే స్టిచ్ వేసాను. సో ఇలా క్లాత్ తిప్పగానే మనకి నెక్ లైన్ అనేది హైలైట్ అవుతుంది. అలా స్టిచ్ చేసుకోవాలి. అండ్ పక్కన కూడా ఇటువైపు ఒకవైపు స్టిచ్ చేసాం కదా, ఇప్పుడు రెండో వైపు కూడా సేమ్ అదే ప్యాటర్న్లో మొత్తం నెక్ లైన్కి పక్కనే స్టిచ్ వేసుకుంటూ జరపాలి. అండ్ ఇంకో విషయం అండి, నేను ఈ మిషన్ గురించి అడుగుతున్నారు కదా, దాని గురించి ఒక వీడియో పెడతాను. నెక్స్ట్ వీడియో అదే ఎక్స్పెక్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఈ మిషన్ వచ్చేసి నాకు 13,000 పడింది. అది కూడా ఏదో కార్డు యూజ్ చేస్తే. దాని లింక్ అనేది ట్యాగ్ ప్రోడక్ట్స్లో ట్యాగ్ చేశాను, ఒకసారి చూసుకోండి. ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంది, అమెజాన్లో కూడా ఉంటుంది. ఒకవేళ మీరు సెర్చ్ చేసి చూడాలి అనుకుంటే అల్లూర్ డీలక్స్ అనే మిషన్ దాని పేరు, దాన్ని చెక్ చేసుకోవచ్చు. ఒక్కోసారి 14,000 చూపిస్తుంటుంది. పండగల సీజన్ అప్పుడు మనకి 13,000 అలా చూపిస్తుంది. ఏదో ఒక కార్డు ఉంటుంది, దాన్ని యూజ్ చేసుకుంటే కనుక 12,000 అట్లా కూడా పడిద్ది మీకు. అండ్ దీనికి దాని టూల్స్ ఉంటాయి కదా, అవి కూడా వస్తాయి. సో అవి నేను సపరేట్గా ఒక వీడియోలో చెప్తాను, మీరు అడిగారు కదా, నెక్స్ట్ వీడియోలో పెడతా. ఇక్కడ నెక్ లైన్ అంతా స్టిచ్ చేసిన తర్వాత లోపల ఉన్న క్లాత్కి ఒక 1/2 ఇంచు పక్కనగా మొత్తం కట్ చేసేసి, అండ్ లోపల మళ్ళీ మనకి క్లాత్ అంతా తిరగదిప్పాలి కదా, పాట్ నెక్ కాబట్టి రౌండ్ నెక్ అయినా సరే అన్నీ కూడా నేను కట్స్ ఇచ్చాను, గమనించారా? అలా కట్స్ ఇచ్చేసుకొని క్లాత్ అనేది మొత్తం తిప్పేయండి. తిప్పేసిన తర్వాత మళ్ళీ పైన ఇంకో స్టిచ్ వేయాలి. పైన అంటే ఎక్కడంటే నెక్ లైన్కి పక్కనే లోపల వైపు ఉన్న లైనింగ్ బయటికి రాకుండా కనిపించకుండా అలా నీట్గా కుట్టు అనేది వేసుకోవాలి.
ఇది కంప్యూటర్ వర్కే కాబట్టి నీట్గా స్టిచ్ అనేది పడిద్ది, పడకుండా ఏముండదు, ఏ మిషన్ అయినా పడిద్ది. సో మొత్తం వేసుకున్న తర్వాత అంతా స్టిచ్ అయితే వేసుకోండి. వేసేసుకున్న తర్వాత ఏముంది, ఇంకా చుట్టూరు మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని కలుపుకుంటూ ఏవైతే మనకి బార్డర్ ఉందో అంటే ఆర్మ్స్ సైడు ఖర్చు అదంతా కూడా నీట్గా చుట్టూరు ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. స్టిచ్ వేసుకున్న తర్వాత కింద వైపున బెల్ట్ అతికించేసుకొని టక్స్లు వేసేసుకోండి, అయిపోయిద్ది. నేను ఓన్లీ నెక్ లైన్ కుట్టేది మాత్రమే చెప్తున్నానండి, టోటల్ బ్లౌజ్ చెప్పట్లేదని ముందే చెప్పాను. అండ్ ఇలాగా ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి, అలాగ మొత్తం స్టిచ్ అనేది వేసుకుంటే బ్లౌజ్ మనకి ఎక్కడ ఉగ్గులు రాకుండా ఉంటుంది, సరిపోతుంది. అండ్ ఇలాగ మీరు స్టిచ్ వేసుకోకపోయినా పర్లేదు, సైడ్లో మీరు ఫెవికల్ పెట్టి అంటించేసుకోవచ్చు. అదొక టిప్ ఉంది, ఇబ్బంది ఏం లేదు. కుట్టుకుంటారంటే కుట్టుకోండి, లేదు అంటే ఇబ్బంది ఫెవికల్ పెట్టేసుకోండి, అది మీ ఇష్టము. నేనైతే మొత్తం స్టిచ్ వేసేసి కింద వైపున పట్టి వేసి ఇదిగోండి టక్స్లు వేసేసాను. అండ్ ఇక్కడ నెక్ లైన్ చూడండి, నాకు ఎక్కడన్నా పక్కకు వచ్చిందా, లేదు కదా. సో ఇది బ్యాక్ పార్ట్ది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి వెళ్ళిపోదాము. ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి ఆల్రెడీ మనం నెక్ లైన్ పక్కన ఒక 1/2 ఇంచ్ ఉంచి కట్ చేసాం కదా, సేమ్ ఇది కూడా అంతే. ఫస్ట్ ఏం చేయాలి అంటే మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టేసి ఇలాగ మెయిన్ సైడే పెట్టాలన్నమాట. పెట్టిన తర్వాత ఏదైతే మనకి నెక్ లైన్ ఉందో దాని పక్కనే స్టిచ్ వేస్తాము. కానీ ఇఫ్ మీకు నెక్ లైన్ కింద వరకు అదే రావాలి, ఆ డీప్ వస్తే సరిపోతుంది అనుకుంటే పెట్టేసుకోండి. లేదు ఆ నెక్ డీప్ అనేది బాగా ఉంది, నాకు కొంచెం పక్కకు రావాలి అనుకుంటే నెక్ డీప్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి కొంచెం పక్కకు గుట్టుకోండి. నాకైతే వీళ్ళు ఇచ్చిన డీప్ అనేది కొంచెం ఎక్కువైద్ది అనమాట. అందుకని నేనేం చేశానంటే ఏదైతే క్రాస్ స్టార్ట్ అవుతుందో అక్కడ నెక్ లైన్ ఇచ్చారు కదా, దానికి ఇంకొంచెం పక్కన వేశాను. అంటే ఇక్కడ మనం క్లాత్ని తిప్పినప్పుడు ఏమవుతుందంటే కొద్దిగా రెడ్ క్లాత్ అనేది కనపడిద్ది. ఓకే, సో ఇప్పుడు నేను ఇలాగా మొత్తం తిప్పుతున్నా. ఇక్కడ చూడండి, మీకు గమనించండి, ఇక్కడ మీకు అర్థమైద్ది. క్లాత్ అనేది తిప్పినప్పుడు మీకు అర్థమైద్ది అనమాట. అండ్ మోస్ట్ విషయం ఏంటి అంటే మొత్తం ఇలా నెక్ లైన్స్ ఎప్పుడైనా కుట్టినప్పుడు మనకి లోపల ఉన్న థ్రెడ్స్ అన్నీ కట్ చేసుకోవాలి అండ్ కట్స్ ఇచ్చుకోవాలి. మెయిన్ నెక్ తిప్పాలి అంటే ఖచ్చితంగా కట్స్ ఇచ్చుకోవాల్సిందే. కట్స్ ఇవ్వకపోతే నీట్గా రౌండ్ అనేది తిరగదు, అందుకని చెప్పి కట్స్ అనేది ఇచ్చుకోవాలి. అండ్ ఇక్కడ నేను కత్తెర అండ్ ఇప్పుడు కట్ చేసే బుడ్డిది ఉంది కదా, అది రెండు కూడా నాకు కాంబోలో వచ్చాయి. అది కూడా నేను ట్యాగ్ ప్రోడక్ట్స్లో ట్యాగ్ చేస్తాను, చూసుకోండి. ఇలా మొత్తం తిప్పేసేసి ఇక్కడ మీకు చూడండి, నేను చూపించాను కదా, అదే అన్నాను కదా కింద నాకు కొద్దిగా డీప్ ఎక్కువ అయిద్దని పక్కకు పెట్టాను అని. పైనేమో కరెక్ట్గా కుట్టాను, కిందకు వచ్చేసరికి కొంచెం అది కనబడేలా కుట్టాను కదా. ఎందుకు అంటే 1/2 ఇంచ్ లైన్ ఇది కూడా నాకు నెక్ అనేది డీప్ అవుతుంది, అందుకని చెప్పి నేను పైకి కుట్టుకున్నాను. ఇఫ్ లేదు నాకు డీప్ అయినా పర్లేదు అనుకుంటే నెక్ లైన్కే స్టిచ్ వేసేసుకోండి. కానీ మీరు కట్ చేసుకునేటప్పుడు మాత్రం ఒకవేళ మీరు మొత్తం కట్ నార్మల్గా నెక్ ఎంత ఉందో అంతా కట్ చేసేసుకొని మొత్తం ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత అయినా సరే షోల్డర్ దగ్గర మీ నెక్ పొడవు చూసుకొని పైన కట్ చేసుకోవచ్చు, అదేం ప్రాబ్లం కాదు. ముందే కట్ చేసుకోవాలని కూడా లేదు. ఒకవేళ మర్చిపోయినా సరే షోల్డర్ పై నుంచి పెట్టకుండా మీ నెక్ లైన్ నార్మల్గా ఆది బ్లౌజ్ ప్రకారం మీ నెక్ ఎంత పొడవు ఉందో చూసుకొని ఎక్స్ట్రా ఉంటే కనుక షోల్డర్ దగ్గర కట్ చేసుకోండి. నెక్ పొడవు గురించి చెప్పాను. ఓకే, అది అయిపోయింది. అండ్ సేమ్ బ్లౌజ్ విషయానికి వస్తే ఇక్కడ కూడా అంతే, మనకి లైనింగ్ ఫ్యాబ్రిక్ని బట్టి పెట్టేసుకోండి. నేను కొంచెం మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఎక్కువగా కట్ చేసుకున్నాను. ఎందుకు అంటే నాకు మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉంటే ఇబ్బంది ఉండదు. లైనింగ్ అనుకోండి మళ్ళీ కొనుక్కోవచ్చు, కానీ మెయిన్ ఫ్యాబ్రిక్ని మళ్ళీ కొనలేము కదా, అందుకని చెప్పి నేను ఎప్పుడూ కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ కొంచెం ఎక్కువే కట్ చేసుకుంటాను. అండ్ ఇక్కడ కూడా సేమ్ నెక్ లైన్ ఏదైతే ఎంబ్రాయిడరీ లైన్ ఉందో చివర్లో దాని పక్కనే కుట్టు వేసుకోవాలి. సో చూసారు కదా, అన్నిటికీ కూడా ఇలాగే నెక్ లైన్ పక్కనే ఉండేటట్టుగా స్టిచ్ వేసుకోవాలి. అండ్ మన ఎలా అయితే బ్లౌజ్ లాస్ట్లో అటాచ్ చేసుకుంటామో ఫినిషింగ్ అదంతా చూసుకోవాలన్నమాట.
అండ్ ఇక్కడ వచ్చేసి నెక్ ఇది కుట్టిన తర్వాత కిందకి తిప్పేసి ఖర్చు వైపుకు మొత్తం లైనింగ్ వైపు ఖర్చు పెట్టేసి ఒక స్టిచ్ అనేది పైన వేసుకొని అండ్ దెన్ తిప్పి మళ్ళీ ఇంకొక స్టిచ్ అనేది నెక్ లైన్ పక్కనే వేసేసుకోండి. సో అది మీకు వీడియోలో కనిపిస్తూ ఉంటుంది, గమనించండి. అండ్ ఇప్పటి వరకు చూసిన దాంట్లో ఏదైనా మీకు డౌట్ వస్తే కనుక కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. మీకు ఏదైనా కటింగ్ స్టిచ్చింగ్ వీడియో కావాలి అనుకుంటే దాన్ని నాకు ఇన్స్టాగ్రామ్లో పిక్ షేర్ చేయండి, నేను పెట్టడానికి ట్రై చేస్తాను. లేదంటే నేను కుట్టేవే పెడుతూ ఉంటానన్నమాట, మీకు కావాల్సినవి కాకుండా. అన్ని బ్లౌజ్ ఎప్పుడైనా కంప్లీట్గా తొందరగా అవ్వాలి అంటే ఫస్ట్ మనం ఏదైనా ఒక పార్ట్ తీసుకున్నాం అనుకోండి, ఆ పార్ట్ని మొత్తం కంప్లీట్గా స్టిచ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ అన్ని జాయింట్స్ చేసేసుకుంటే లాస్ట్లో అన్నిటినీ కలుపుకొని స్టిచ్ వేసేసుకోవచ్చు. అండ్ బ్లౌజ్ పీస్ అంతా అయిపోయింది కదా, అండ్ ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా మీరు కంప్లీట్ చేసుకున్న తర్వాత నేను అంతా షోల్డర్స్ హ్యాండ్స్ అన్నీ జాయిన్ చేసేసి లాస్ట్లో మొత్తం కూడా చివర్లో మీ మెజర్మెంట్ ప్రకారం సరిపోతుంది. అండ్ హ్యాండ్స్కి మర్చిపోయాను, హ్యాండ్స్కి ఫ్రంట్ వైపు వచ్చేదానికి క్రాస్ తీసుకోవాలి. దీనికి కూడా క్రాస్ తీసుకోవాల్సిందే, తీసుకోకుండా ఉండేది ఏం లేదు, చెప్పడం మర్చిపోయాను. క్రాస్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. అది మీరు కుట్టేటప్పుడు తీసుకోండి. నేనైతే ఏ హ్యాండ్ అయితే ఎప్పుడు కుడతానో అప్పుడే ఫ్రంట్కి ఎటు వస్తుంది అనేది చూసుకొని హ్యాండ్కి క్రాస్ అనేది తీసుకుంటా. అది నా అలవాటు, ఎందుకంటే నేను కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాను అని చెప్పి అలా ఫాలో అవుతాను. సో మీకు ఇంకా మిగతా బ్లౌజ్ అంతా లైక్ షేప్స్ ఎలా వేసుకోవాలి అనేది ఏమన్నా కావాలి అంటే నేను బ్లౌజ్ స్టిచ్చింగ్ అని చెప్పి ఒక ప్లేలిస్ట్ పెట్టాను, కొంచెం చెక్ చేసుకోండి. లేదంటే ఈ వీడియో చివరి వరకు చూసారంటే లాస్ట్లో ఎండ్ కార్డ్స్లో ఇస్తాను, మీరు చూడొచ్చు. సో మొత్తం ఇలా అయిపోయిన తర్వాత మొత్తం జాయిన్ చేసేసాను అన్నీ రెడీ చేసుకొని. అండ్ దెన్ బ్యాక్లో నేను కొంచెం డోరీలు వేయాల్సి ఉంటుంది, డోరీస్ లేవు ప్రెజెంట్, వెళ్ళి తెచ్చుకోవాలి. మొత్తం అయిపోయిన తర్వాత జాయిన్ చేసేసాను, చూడండి మీకే అర్థమవుతుంది. ఇంకా ఇది మొత్తానికి బ్లౌజ్ అయితే. సరే అండి, మరి ఉంటాను. మీకేమన్నా చాలా ఈజీనే, కష్టమేం కాదు. అంతే, ఇంకా ఈ వీడియో బాయ్ బాయ్, ఉంటా, సీ యూ.